నమస్తే, వెల్కమ్ టు స్టార్ ట్రెక్. మనతో పట్టుకున్నారు న్యూరో సైకాలజికల్ థెరపిస్ట్, ఆస్ట్రాలజర్ అండ్ న్యూమరాలజిస్ట్ మాధవి గారు ఉన్నారు. మాట్లాడదాం. డిసెంబర్ నెలలో ద్వాదశ రాశుల వారందరికీ కూడా ఏ విధంగా ఉండిపోతుందో మేడంతో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే మేడం, డిసెంబర్ నెలలో ద్వాదశ రాశుల వారందరికీ కూడా ఎలా ఉండిపోతుందో చెప్పండి. ప్రతి నెల మీరు వాళ్ళకి సజెషన్స్, టిప్స్ ఏం చేసుకుంటే మంచిది మంత్ అంతా చెప్తున్నారు. అలాగే డిసెంబర్ నెలలో కూడా అన్ని రాసుల వారికి కూడా చెప్పండి. ముందుగా సింహరాశి వారందరికీ ఏ విధంగా ఉండిపోతుంది, ఏమైనా స్పెషల్ ఏమైనా ఉందా? ద్వాదశ రాశుల వాళ్ళందరికీ కూడా డిసెంబర్ నెలలో ఇప్పుడు మనం కార్తీక నుంచి మార్గశిర మాసంలోకి వెళ్తున్నాం. అందరూ చాలా చక్కగా పూజా పునస్కారాల్లో చాలా బిజీగా ఉండుంటారు. అండ్ ఒక మాసం నుంచి రెండో మాసానికి ఎంతో చక్కగా మనం ట్రాన్సిట్ అవుతూ ఈ మంచి పుణ్యప్రదమైన మాసాల్లో మనకి మన హెల్త్ రీత్యా, ఎడ్యుకేషన్ రీత్యా, అంటే మన ఆరోగ్య రీత్యా, స్కిల్స్ రీత్యా, ఇంకా కుటుంబ పరంగా, తర్వాత ఫైనాన్స్ పరంగా, కెరియర్ పరంగా, బిజినెస్ పరంగా ఎలా ఉంటుంది అనేది మనం తెలుసుకుందాం. సింహరాశి వారందరికీ మీ రాశి లార్డ్ వచ్చేసి సూర్య భగవానుడు అండి. ప్లానెట్స్లోకి వెళ్ళా మహారాజా ఆయనే, కింగ్ ఆఫ్ ద ప్లానెట్స్. కాబట్టి సూర్య భగవానుడు మీ రాశ్యాధిపతి అయినప్పుడు చాలా చక్కగా తేజోమయంగా ఉండే మీ పర్సనాలిటీస్కి డిసెంబర్ నెల ఎలా ఉందో చూద్దాం. రవి భగవానుడు, సూర్య భగవానుడు అన్న రవి భగవానుడు అన్న ఒకళ్ళే. రవి భగవానుడు బుధుడితో, జనరల్గా రవి బుధులు ఇద్దరు కలిసే వెళ్తూ ఉంటారండి. వీళ్ళిద్దరిది అన్డివైడెడ్ ఫ్రెండ్షిప్ అనమాట. సో చూడ సన్ అండ్ మర్క్యూరీ మీకు 4వ స్థానంలో ఉండడం, గురు భగవానుడు 10వ స్థానంలో, శని భగవానుడు 7వ స్థానంలో సంచారం, శుక్ర భగవానుడు షష్టమం, కుజ భగవానుడు 12వ స్థానం నీచ స్థానం, రాహు భగవానుడు అష్టమము, కేతు భగవానుడు ద్వితీయ స్థానం. అర్థమైపోయింది కదా? రైట్. హెల్త్ పరంగా కనుక చూసుకున్నట్లయితే కొన్నాళ్ళుగా రాహుకేతువులు ఇద్దరు ద్వితీయ అష్టమాలలోనే సంచారం చేయడం జరుగుతోంది. కాబట్టి ఇక్కడ మీకు ఇన్ జనరల్ థాట్ ప్రాసెస్ కానివ్వండి, డెసిషన్ మేకింగ్ కానివ్వండి, పోయిన నెలల్లో కూడా పాస్ట్ మంత్స్లో కూడా మనం ఇదే చెప్పుకున్నారమ్మా. వీళ్ళకి ఆలోచన ధోరణిలో కాస్త డిస్టర్బెన్సెస్ రావడం, కాస్త ఫ్యామిలీ ఇష్యూస్ రావడం, ఏదైనా మాట తీరు సరిగ్గా పొరపాటున లేకపోవడం చేత మనస్పర్ధలు కలిగి అయి ఉంటే ఇంకా ఎక్స్ప్లెనేషన్ మోడ్లోనే వీళ్ళు ఉండడం లాంటివి ఇక్కడ చూసి ఉంటారు. ఫ్యామిలీ నుంచి దూరంగా ఉన్న వాళ్ళు కూడా ఉండడం చాలా చాలా పాసిబుల్. ఇక్కడ రవి భగవానుడు కూడా చతుర్థంలో సంచారం చేయడం, బుధుడితో కలిసి గురు భగవానుడి దృష్టి కూడా పడడం గమనార్హం. కాబట్టి ఇక్కడ కుజుడు 12వ స్థానంలో ఉండడం కూడా దృష్టిలో ఉంచుకుని మీకు కాస్త నరాల నొప్పులు, హెడేక్స్, లేకపోతే బాగా స్టింగింగ్ పెయిన్ అండి, అంటే హౌ డు ఐ పుట్ ఇట్, స్పర్ట్స్ ఆఫ్ హెడేక్ అనమాట. అంటే బాగా తీక్షణంగా ఎవరో పొడి చేస్తున్నట్టు తలకాయ నొప్పి. మైగ్రేన్ వచ్చినప్పుడు ఎంత తీవ్రంగా వస్తుందో ఒక సైడ్ నొప్పి భరించలేకపోవడం, అటువంటి నొప్పులు మీకు ఇక్కడ తీవ్రంగా ఉండడానికి ఆస్కారం చాలా బలంగా ఏర్పడుతుంది. సింపుల్ అండి. ఏం చేయాలి? టాబ్లెట్స్ మింగకూడదు, వాటర్ ఎక్కువగా తాగాలి. ఓకే. తర్వాత ట్రావెల్ కూడా ఎక్కువగా ఉండడం సూచిస్తుంది. తర్వాత ఫ్యాటిగ్ ఉంటుందండి. అంటే ఫ్యాటిగ్ అంటే బాగా అలసట, ఒంటి అలసట, అటువంటివి ఉంటాయి. యాంగ్జైటీ ఉంటుంది, స్ట్రెస్ ఉంటుంది, అయ్యో ఏదైనా అయిపోతుందేమో జర్నీలో అనే భయం ఉంటుంది. ఇబ్బంది ఏం లేదు. సింపుల్ ట్రిక్ ఇస్తా. ఇంట్లో నుంచి అడుగు బయట పెట్టేటప్పుడు శ్వాస చెయ్యి ఇక్కడ పెట్టండి. ఒక నాస్ట్రిల్లో నుంచి గాలి జనరల్గా ఒక నాస్ట్రిల్ నుంచే ఎక్కువగా వస్తూ ఉంటుంది, ఇంకో నాస్ట్రిల్ నుంచి ఎక్కువ రాదు. ఏ నాస్ట్రిల్ నుంచి వస్తుందో గమనించండి. ఆ పాదం బయట పెట్టి వెళ్ళిపోండి, భయం పోతుంది. సూపర్ టిప్. సింపుల్. మీరు వెళ్ళే పని శుభదాయకంగా ముగుస్తుంది. అలైన్మెంట్ ఉంటుంది, నర్వ్స్ అలైన్మెంట్. ఒకసారి ఇలా కూడా ట్రై చేయండి. గో ఆపోజిట్. నేను చెప్పిన దానికి ఆపోజిట్ చేయండి. ఏ నాస్ట్రిల్ నుంచి అయితే శ్వాస వస్తుందో ఇంకో ఆపోజిట్ పాదం ముందు పెట్టండి. అట్లా కనుక పెట్టినట్లయితే మీకేమవుతుందంటే ఒక్క అడుగు ముందు ఏదో జర్క్ ఇచ్చినట్టు వెళ్తుంది బాడీ. నర్వస్ అలైన్మెంట్ ఉండదు. ఓకే. చేస్తే కదా మనకి తెలిసేది. ట్రై అండ్ డూ ఆపోజిట్. అప్పుడే మీకు తెలుస్తుంది. దెన్ యూ విల్ అండర్స్టాండ్ ద లాజిక్ ఆఫ్ ఎస్ట్రాలజీ, సైన్స్, ఎస్ట్రానమీ అండ్ దెన్ న్యూమరాలజీ. ఓకే, అలా చేయండి. ఛాలెంజ్ చేయడం కాదు, ఇది పాటించండి. ఎడ్యుకేషన్ అండ్ స్కిల్స్ పరంగా కనుక వెళ్ళినట్లయితే గురువు
గురు దశమంలో ఉండడం చాలా మంచిది. కేంద్రంలో రవి బుధుల దృష్టి ఆన్ గురు భగవానుడి మీద కూడా పడ్డం, తర్వాత చాలా స్ట్రాంగ్గా కూడా ఈ దృష్టి పడ్డం కూడా ఉంది కాబట్టి ఇబ్బంది ఏం లేదండి. చాలా మంచి నాలెడ్జ్ ఉంటుంది, మంచి ఫోకస్తో ముందుకెళ్తారు. ఈ నెలలో సింహరాశి వాళ్ళు ఎవరైనా సరే చాలా అదృష్టవశాత్తు మీరు ఎవరైనా గవర్నమెంట్ ఎగ్జామ్స్ కనుక రాసినట్లయితే శుభం భూయాత్ అండి. ఆల్ ది వెరీ బెస్ట్. నిజంగా మీరు సరిగ్గా చదివినట్లయితే మీకు వచ్చేస్తుంది. అంటే చదవకుండా పక్కన పడేసేసి తర్వాత మాకు రాలేదండి అని కింద కమెంట్లు రాయొద్దు ప్లీజ్. సో చాలా చక్కగా మీరు చదివి ఎంతో చక్కగా ఉన్నట్లయితే మీ కాన్ఫిడెన్స్ లెవెల్ 150% ఉండాలి. విజయం మీదే, ఇబ్బంది ఏం లేదు. అయితే 11 మ్యారేజ్ కనుక వచ్చినట్లయితే 5th హౌస్ లార్డ్ గురు భగవానుడు మీకు ఆయన ఉన్న స్థానాన్ని కూడా దృష్టిలో ఉంచుకుని రవి గురువులు ఇద్దరి దృష్టి పరస్పరం ఒకరినొకరి మీద పడుతోంది కాబట్టి ఇక్కడ చాలా చాలా బాగుంటుంది, ఇబ్బంది ఏం లేదు. మంచి టైం ఇవ్వగలుగుతారు పార్ట్నర్స్కి, చాలా మంచి టైం స్పెండ్ చేయగలుగుతారు, శాంతంగా మాట్లాడగలుగుతారు, ఇబ్బంది అంటూ ఏమీ లేదు. ఇక్కడ 7th లార్డ్ శని భగవానుడు అవుతారు మీకు. ఆయన సొంత రాశి అంటే ముందుకి డైరెక్ట్ అయిపోయి ఉన్నారు కాబట్టి, ఆయన కుంభంలోనే డైరెక్ట్ అయి ఉన్నారు కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే సింపుల్గా ఇక్కడ బాగానే ఉంటుంది, రిలేషన్ బాగుంటుంది. బట్ అట్ ది సేమ్ టైం కొంచెం మొండితనం ఉంటుంది. మొండితనంతో కూడిన ఆర్గ్యుమెంట్స్ లాంటి వాటికి ఇక్కడ ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. సింపుల్గా అండర్స్టాండింగ్ పెంచుకోండి. ఈ టైంలో కొంచెం స్లోగా తీసుకెళ్ళండి మ్యారిటల్ రిలేషన్ని. స్లోగా తీసుకెళ్ళండి అంటే విడిపోయి ఉండడం కాదు, స్లోగా స్లోగా తీసుకెళ్ళండి అంటే ఏదన్నా బాగా జోరుగా మాట అనేయాలనిపించినప్పుడు సింపుల్గా కామ్గా ఉండమని అర్థం. స్లోగా మాట్లాడండి, నెమ్మదిగా మాట్లాడండి. 10 మాటలు అనవలసి వస్తే ఒకటే అనండి. రెండోది అనే ముందు ఆలోచించండి, ఎందుకు చేసి ఉంటారు. సింపుల్గా అలా కనుక ఆలోచిస్తే శని భగవానుడు ఎప్పుడు దృష్టి సింపుల్ అండి. శని యొక్క ఆస్పెక్ట్ ఎప్పుడైతే ఉంటుందో అన్ని పాడు చేస్తారంటారు. మనం స్లోగా కనుక ఉన్నట్లయితే అర్థం చేసుకోవడానికి ఓషన్ మనకి ముందు పెడతారు ఆయన. శని ఉన్నప్పుడే అన్నీ బాగుపడతాయి. రివర్స్లో ఆలోచించండి. శని ఉన్నప్పుడే అన్నీ బాగుపడతాయి, శని ఉన్నప్పుడే అంతా ఫోకస్ వస్తుంది, శని ఉన్నప్పుడే ప్లాన్లు ముందుకెళ్తాయి, అన్నీ అప్పుడే ఆస్కారాలు పుట్టుకొస్తాయి. సో ఆ టైంని చాలా చక్కగా సద్వినియోగం చేసుకోండి, దుర్వినియోగం కాకుండా. రైట్. ఇక్కడ కెరీర్ అండ్ బిజినెస్కి కనుక వచ్చినట్లయితే భాగ్యస్థానం యొక్క లార్డ్ కూడా మీకు నీచంలో ఉన్నారు కాబట్టి ఆపర్చునిటీస్ కొంచెం తక్కువగా వస్తూ ఉంటాయి, ఆపర్చునిటీస్ తక్కువ వస్తూ ఉంటాయి. ఇక్కడ ఈ పర్టిక్యులర్ ఈ నెలలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో జాబ్స్ అప్లై చేయడం, జాబ్ ఇంటర్వ్యూస్కి వెళ్ళడం, జాబ్స్ వస్తాయని ధైర్యం పెంచుకోవడం ఇలాంటివి వద్దు. ఇప్పుడు కాదు, జనవరిలో మారదాం మనం సింహరాశి వాళ్ళందరం జనవరిలో మారదాం. ఇప్పుడు వద్దు, ఇప్పుడు మన టైం కాదు. అప్పుడు ఈ డిసెంబర్ నెలలో మనం అప్లికేషన్స్ వద్దు, ఏమొద్దు, చిల్, రిలాక్స్, ప్రిపేర్ ఫర్ న్యూ ఇయర్. ఓకే, నెలంతా చక్కగా సరదాగా గడిపేసేయండి. ప్రిపేర్ ఫర్ న్యూ ఇయర్ అన్నాను కదా అని ఇంకేంటో కాదు. రైట్. ఇక్కడ చాలా చక్కగా పెండింగ్ వర్క్స్ ఏమైనా ఉంటే అవన్నీ కంప్లీట్ చేసుకోవడానికి చాలా చక్కగా ట్రై చేయండి. టైమ్ లైన్స్ని కూడా మీరు మీట్ అవ్వలేరు ఈ నెల. ఈ నెలలో మీకు ఫోకస్ యాక్టివిటీస్ ఏవైతే ఉంటాయో అవి కూడా చేయలేరు. సో మీరు ఈ నెలలో సింపుల్గా కామ్గా టైమ్ లైన్స్ ప్రకారం మీ వర్క్ని ముందుకు తీసుకెళ్ళగలిగితే గొప్ప అచీవ్మెంట్ అది. అంతవరకు చేసుకుని డిసెంబర్ గట్టెక్కేద్దాం, జనవరిలో మళ్ళీ మాట్లాడదాం. శుభం భూయాత్.